స్వరము నీ కొరకే, కల్వరి స్వరము నీ కొరకే. సౌందర్యమైనది నీ ఆలయము, రమ్యమైనది నీ మందిరము, సౌందర్యమైనది నీ ఆలయము. అద్భుతమైనది నీ పరలోకము, బహుశ్రేష్టమైనది నీ సియోను పురము. అద్భుతమైనది నా పరలోకము, బహుశ్రేష్టమైనది నా సియోను పురము. రమ్యమైనది బహుశ్రేష్టమైనది, రమ్యమైనది బహుశ్రేష్టమైనది, రమ్యమైనది నీ మందిరము, సౌందర్యమైనది నీ ఆలయము. వారితో నీ సన్నిధిని చేరెదన్, నా పూర్ణ హృదయముతో నే నిన్ను సేవింతును. నా ఇంటి వారితో నీ సన్నిధిని చేరెదన్, నా పూర్ణ హృదయముతో నే నిన్ను సేవింతును. ఈ వాక్యము చేత నన్ను నింపుమయ్యా, నీ సన్నిధిలోనే నిరతము నిలుపుమయ్యా. నీ వాక్యము చేత నన్ను నింపుమయ్యా, నీ సన్నిధిలోనే నిరతము నిలుపుమయ్యా. నీ సన్నిధిలోనే నిరతము నిలుపుమయ్యా. రమ్యమైనది బహుశ్రేష్టమైనది, రమ్యమైనది బహుశ్రేష్టమైనది, రమ్యమైనది నీ మందిరము, సౌందర్యమైనది నీ ఆలయము. నీ ఆత్మశక్తితో నీ సాక్షిగా సాగెదన్, నీ సన్నిధి కాంతిలో నే ప్రకాశింతును. నీ ఆత్మశక్తితో నీ సాక్షిగా సాగెదన్, నీ సన్నిధి కాంతిలో
ప్రకాశించును. నీ కోసమే ఇలానే జీవితును. నశించు వారిని నీ సన్నిధికి చేర్చెదను. నీ కోసమే ఇలానే జీవితును. నశించు వారిని నీ సన్నిధికి చేర్చెదను. నశించు వారిని నీ సన్నిధికి చేర్చెదను. రమ్యమైనది, శ్రేష్టమైనది, రమ్యమైనది, శ్రేష్టమైనది, రమ్యమైనది నీ మందిరము, సౌందర్యమైనది నీ ఆలయము. రమ్యమైనది నీ మందిరము, సౌందర్యమైనది నీ ఆలయము. అద్భుతమైనది నీ పరలోకము, బహుశ్రేష్టమైనది నీ సియోను పురము. అద్భుతమైనది నా పరలోకము, బహుశ్రేష్టమైనది నా సియోను పురము. రమ్యమైనది, బహుశ్రేష్టమైనది, రమ్యమైనది, బహుశ్రేష్టమైనది, రమ్యమైనది నీ మందిరము, సౌందర్యమైనది నీ ఆలయము. ఆనందమే, మహానందమే, ఆనందమే, మహానందమే, నా యేసుతో నా జీవితం ఆనంద మహానందమే. నా యేసుతో నా జీవితం ఆనంద మహానందమే. ఆనందమే, మహానందమే, ఆనందమే, మహానందమే. ఆత్మీయ యాత్రలో పలు శోధనలు వచ్చిన నీ వాక్యమే బలపరచెనే, నీ వాక్యమే బలపరచెనే, బలహీనతను తీర్చెనే, బలహీనతను తీర్చెనే. ఆనందమే, మహానందమే, ఆనందమే, మహానందమే, నా యేసుతో నా జీవితం ఆనంద మహానందమే. నా యేసుతో నా జీవితం ఆనంద మహానందమే. ఆనందమే, మహానందమే, ఆనందమే, మహానందమే.
యేసుని గాంచెదా, నా యేసుని గాంచెదా. ఆనందమే మహానందమే, ఆనందమే మహానందమే, నా యేసుతో నా జీవితం ఆనంద మహానందమే. నా యేసుతో నా జీవితం ఆనంద మహానందమే. ఆనందమే మహానందమే, ఆనందమే మహానందమే, ఆనందమే మహానందమే, ఆనందమే మహానందమే. నా యేసుతో నా జీవితం ఆనంద 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 మహానందమే. ఆనందమే మహానందమే, 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 ఆనందమే మహానందమే. నా యేసుతో నా జీవితం ఆనంద 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 మహానందమే. మహానందమే మహానందమే మహానందమే, ఆనందమే మహానందమే, ఆనందమే మహానందమే, ఆనందమే మహానందమే, మహానందమే. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం నుంచి మనం ధ్యానిస్తూ ఉన్నాం. క్రీస్తుతో ఎలా కూర్చోవాలో, క్రీస్తు కొరకు ఎలా నిలబడాలో, క్రీస్తును ఎలా వెంబడించాలో మనం నేర్చుకుంటున్నాం. రిలాక్సింగ్ విత్ జీసస్, స్టాండింగ్ ఫర్ జీసస్ అండ్ వాకింగ్ with Jesus. And now we are learning how to walk with Jesus or how to follow Jesus. యేసుని ఎలా వెంబడించాలో మనం నేర్చుకుంటూ ఉన్నాం. 21వ వచనము, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలయందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. ఆయన పాపము చేయలేదు, మీకు మాదిరిని ఉంచిపోయెను. ఆయన పాపము చేయలేదు. శోధించబడినప్పటికీ పాపమునకు క్రీస్తు తావు ఇవ్వలేదు. నిజమైన క్రైస్తవుడు ఎవడయ్యా అంటే, శోధించబడినప్పటికీ పాపమునకు లొంగనివాడు, వంగనివాడు. ఒకవేళ వాక్యం వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నువ్వు ఇంకా పాపమునకు లొంగిపోయేవాడిగా, వంగిపోయేవాడిగా ఉంటున్నట్లయితే నువ్వు క్రైస్తవుడివే అయ్యుండొచ్చేమో కానీ బలమైన క్రైస్తవుడివి మాత్రం కాదు. మనం టెంట్స్ వేశాం, కొన్ని బాగా నిలబడినాయి, కొన్ని పైపులు వంగిపోయినాయి.
అన్ని పైపులే. కొన్నేమో నిలబడగలిగిన పైపులు, మరికొన్నేమో నిలబడలేని పైపులు. గమనించండి, నిలబడగలిగిన పైపులేమో వాడబడుతున్నాయి, నిలబడలేని పైపులేమో పక్కన పెట్టబడినాయి లేదా పక్కకు త్రోయబడినాయి. దట్స్ ఇట్. మన ఆత్మీయ జీవితంలో కూడా అంతే. ప్రభువుకు కావలసింది వాతావరణం అననుకూలంగా ఉన్నప్పటికీ, మన చుట్టూ ఉన్న పరిస్థితులు మనల్ని శోధించే విధంగా, మన మీద తొందర తెచ్చే విధంగా ఉన్నప్పటికీ నిలబడగలిగిన వారే వాడబడతారు. అదే విషయాన్ని పోయిన వారు మీతో మాట్లాడాను, మీతో ధ్యానించాను. యోసేపు నిలబడ్డాడు. ఎప్పుడు? శోధించబడినప్పుడు, ఎప్పుడు బాధించబడినప్పుడు, ఎప్పుడు తొందర చేయబడినప్పుడు, ఎప్పుడు అననుకూల పరిస్థితుల్లో, ఎక్కడ అననుకూలమైన మనుషుల మధ్య, ఏ విధంగా ఆత్మీయంగా ఎలా నిలబడ్డాడు? పాపాన్ని జయించి నిలబడ్డాడు. ఫలితం ఏమిటి? దేశానికి దీవెనకరంగా మారిపోయాడు. నిజంగా మనము క్రైస్తవులైనట్లయితే పాపాన్ని ఎదిరించాలి, పాపమును జయించాలి. ఒకవేళ ఈరోజు ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నిజమే బ్రదర్ మీరు చెప్తుంది కరెక్టే, పాపాన్ని జయించాలి, పాపాన్ని ఎదిరించాలి, కానీ నా వల్ల కావడం లేదు, ఏదో విధంగా నేను పడిపోతున్నాను, ఏదో విధంగా నేను వంగిపోతున్నాను అని అంటున్నట్లయితే దానికి కారణం చెప్తున్నాను. అదేంటో తెలుసా? ప్రభువుతో వ్యక్తిగతంగా నీకు సంబంధం లేకుండా, కనీసం కొంత సమయమైనా ప్రభువుతో నువ్వు ప్రతిదినము గడపకుండా నువ్వు బలంగా జీవించడం సాధ్యము కానే కాదు. ప్రతిరోజు నీళ్లు పోసే మొక్క చూడండి, అసలు పట్టించుకోకుండా వదిలేసే మొక్క చూడండి, చాలా డిఫరెన్స్ ఉంటుంది. ప్రతిరోజు చక్కగా భోంచేసే బిడ్డను చూడండి, అసలు భోంచేయకుండా ఉండే బిడ్డలను చూడండి, చాలా డిఫరెన్స్ ఉంటుంది. నువ్వు ఆత్మీయంగా బలంగా పాపమునకు లొంగిపోకుండా ఉండాలి అంటే ప్రభువుతో నువ్వు సత్సంబంధం కలిగి కనీసము కొంత సమయమైనా ప్రతిరోజు ప్రభువుతో గడిపేవాడిగా ఉండాలి. ప్రియ సహోదరులు, మరలా చెప్తున్నాను, ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు లివ్ ఏ హోలీ లైఫ్ ఇన్ దిస్ వరల్డ్లీ ప్లెజర్స్. ఉన్న పాపిష్టి కోరికల మధ్య లేదా పాపిష్టి వాతావరణం మధ్య, పాపిష్టి మనుషుల మధ్య పవిత్రముగా మనం జీవించాలి అంటే ప్రభువుతో మనము నివసించాలి, ప్రభువు సన్నిధిలో మనము గడపాలి. ప్రభువుతో సమయం గడపకుండా దేవునితో మనము కొంత సమయాన్ని కేటాయించకుండా ఈ లోకంలో ఏ ఒక్కడూ కూడా పరిశుద్ధంగా జీవించడం సాధ్యము కాదు. యేసుక్రీస్తే రోజంతా సేవ చేసినప్పటికీ రాత్రంతా దేవునితో గడిపేవాడు, రాత్రంతా తండ్రితో గడిపేవాడు. బైబిల్ సెలవిస్తా ఉంది, చాలా చోట్ల మనం చూస్తాం. ఏమని? ఆయన రాత్రంతయు ప్రార్థన చేశాను. ఎందుకని? హీ నీడ్స్ స్ట్రెంగ్త్. ఆయన పరిపూర్ణమైన మానవుడు, పరిపూర్ణమైన దేవుడు. మనిషిగా తనకు కూడా దేవుని యొక్క శక్తి కావాల్సి వచ్చింది. రాత్రంతా శక్తిని కూడబెట్టుకునేవాడు, దాన్ని పగలంతా ఖర్చు చేసేసేవాడు. పరిశుద్ధంగా జీవించాలని ఆశపడుతున్నావా? యూ షుడ్ హ్యావ్ పర్సనల్ టైం విత్ గాడ్. పరిశుద్ధంగా నువ్వు జీవించాలని ఆశపడితే నీకు దేవునికి అంటూ కొంత సమయము, ఖచ్చితమైన నిర్దిష్టమైన సమయాన్ని మనం కేటాయించాలి. అలా కాని పక్షంలో ఓడిపోతాం, అలా కాని పక్షంలో వంగిపోతాం, అలా కాని పక్షంలో లొంగిపోతాం. మరలా చెప్తున్నాను, ఉదయమే లేచి కొంత సమయాన్ని ప్రభుతో గడపకపోయినట్లయితే ఆ రోజు నువ్వు ఓడిపోతావు. గ్రెగరీ అనే ఒక భక్తుడు ఉండేవాడు. అతను చెప్పాడు, ఏమని తెలుసా? కనీసము నేను రోజుకు 3 గంటలైనా ప్రార్థన చేయకపోతే ఆ రోజు సైతానుదే విజయము అని చెప్పి అన్నాడు. ఎన్ని గంటలటండి? 3 గంటలు ప్రార్థన చేయకపోతే, కనీసము నాకున్న ఒత్తిడులు, నాకున్న సమస్యలు, నాకున్న సేవలో నేను విజయం సాధించాలంటే 3 గంటలైనా సరే నేను ప్రభు సన్నిధిలో గడపాలి, ఆయన అనుగ్రహించే శక్తి నేను పొందుకోవాలి. అలా కాని పక్షంలో ఏదో విషయంలో సైతాన్ ఏం చేస్తాడు? నన్ను అటాక్ చేసి లోపరుచుకుంటాడు. మార్టిన్ లూథర్ అనే భక్తుడు చెప్పాడు, ఈరోజు నాకు చాలా ఎక్కువ పనులు ఉన్నాయి, చాలా ఎక్కువ పరిచయం ఉంది, కాబట్టి ఎక్కువ ప్రార్థన చేయాలి. మన రివర్స్ కదా, ఇవాళ చాలా పనులు ఉన్నాయి, ఉతకవలసిన బట్టలు చాలా ఉన్నాయి, ఇంట్లో పనులు చాలా ఉన్నాయి, కాబట్టి ఏం చేస్తాం? ప్రభు రేపు చూసుకుందామే. సింపుల్.
ఈరోజు ఆఫీస్లో చాలా పనులు ఉన్నాయి, వ్యాపారంలో చాలా ఒత్తిడులు ఉన్నాయి, చాలా అపాయింట్మెంట్స్ ఉన్నాయి. సో ఏం చేస్తాం? పరుగున ప్రభు పక్కన పెట్టేసి విల్ మీట్ టుమారో అని వెళ్ళిపోతాం కదండి. యు విల్ లూజ్ ద బ్యాటిల్. ఓడిపోతావు. ప్రభుతో మాట్లాడకుండా, ప్రభుతో గడపకుండా నువ్వు ఏది సాధించలేవు అని మాత్రం మర్చిపోమాకు. నేను బ్యాచులర్గా ఉన్నప్పుడు రూమ్లో నుంచి బయటకు వెళ్ళక మునుపు అక్కడ నేను బయటకు వెళ్ళే గుమ్మ మీద రాసుకున్నాను, ఏమని తెలుసా? డు నాట్ గో ఇన్ టు ద బ్యాటిల్ ఫీల్డ్ వితౌట్ వెపన్ అని బ్రాకెట్లో ప్రేయర్ అని రాసుకున్నాను. ఏమని డు నాట్ గో టు బ్యాటిల్ ఫీల్డ్ వితౌట్ ప్రేయర్. యుద్ధ భూమిలోకి వెళ్తున్నావు, ప్రార్థన లేకుండా మాత్రం వెళ్ళమాకు. ప్రార్థన ఏంటో తెలుసా? వెపన్, ఆయుధము. యుద్ధంలోకి వెళ్ళే సైనికుడికి ఏముండాలి? ఆయుధం ఉండాలి. ఆయుధం లేకుండా యుద్ధానికి వెళ్తే ఏమవుతుంది? ప్రాణాల మీదకి వస్తుంది. నువ్వు నేను యుద్ధ భూమిలో ఉన్నావు. మనము పోరాడుతున్నది చీకటి శక్తులతో, అపవిత్రమైన దురాత్మ సమూహంతో పోరాడి జయించాలి, నిలబడాలి. అయితే ఏం చేయాలి? యుద్ధ ఆయుధాలు మనం కలిగి ఉండాలి. ఏమిటి అతి శ్రేష్టమైన యుద్ధ ఆయుధము? దేవుడు మనకిచ్చిన ప్రార్థన బహు గొప్ప ఆయుధము. మన జీవితంలో ఎందుకు జయించలేకపోతున్నామో తెలుసా? మన జీవితంలో ఎందుకు శోధనను జయించలేకపోతున్నామో తెలుసా? మన జీవితంలో ఎందుకని ఆశించినటువంటి ఆత్మీయతను కనపరచలేకపోతున్నామో తెలుసా? మన జీవితంలో ఎందుకని కోరుకున్నట్టు ఆత్మీయత అభివృద్ధిని మనం చూడలేకపోతున్నామో తెలుసా? ప్రార్థనకు చోటు లేకుండా, ప్రభువుతో సమయం గడపకుండా చాలా మంది ఏదో సాధించాలని ఆశపడుతున్నారు. అగైన్ ఐఎమ్ టెల్లింగ్ యూ, వితౌట్ జీసస్ యూ కెన్ డూ నథింగ్. యేసు లేకుండా, ఆయన శక్తి లేకుండా, ఆయన తోడు లేకుండా నువ్వేమీ చేయలేవు. యోసేపు జయించగలిగాడు, యోసేపు సాధించగలిగాడు. కారణం తెలుసా? తర్వాత చదువుకోండి. ఆదికాండం 39వ అధ్యాయంలో మొదటి వచనం ఏమిటో తెలుసా? యోసేపుకు యెహోవా తోడై ఉండెను గనుక తాను చేసిన ప్రతి పని సఫలమైంది. యోసేపుకు యెహోవా తోడుగా ఉండేవాడు. యోసేపు యెహోవా లేకుండా జీవించేవాడు కాదు, యెహోవా లేకుండా బ్రతికేవాడు కాదు, ఆయనతో సహవాసం లేకుండా, ఆయన యొక్క సన్నిధి లేకుండా జీవించగలిగేవాడు కాదు. హీ కెనాట్ సర్వైవ్ వితౌట్ గాడ్ అండ్ హిస్ ప్రెసెన్స్. కాబట్టి అన్నాడు, ఆ స్త్రీ వచ్చి యోసేపును శోధించినప్పుడు ఇంత ఘోరమైన దుష్కార్యమును నా దేవుని ఎదుట ఎలా చేయగలన్నాడు. అంటే అర్థం ఏమిటి? ఆ పక్కన నా దేవుడు ఉన్నాడు. ఐ ఆమ్ విత్ గాడ్ అండ్ మై గాడ్ ఈజ్ విత్ మీ. నేను దేవుడితో ఉన్నాను, దేవుడు నాతో ఉన్నాడు. ఆయన ఎదుట ఇంత ఘోరమైన పాపాన్ని ఎలా చేయగలను? ఎలా చెప్పగలిగాడు ఆ మాట? కారణం తెలుసా? ప్రతి నిత్యము యోసేపు దేవుని సన్నిధిని కలిగి ఉన్నాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఎంత సులువుగా, ఎంత ఈజీగా మన జీవితంలో ప్రభువు సన్నిధి మనం పోగొట్టుకుంటాం. ఎంత సులువుగా దేవుడు మనకిచ్చిన ఆ సమాధానాన్ని పోగొట్టుకుంటాం. ఎంత సులువుగా ఆయన మనకిచ్చిన ఆ నెమ్మదిని పోగొట్టుకున్న తర్వాత మళ్ళీ గింజుకుంటా ఉంటాం. అలా అనకుండా ఉండాల్సింది, అలా మాట్లాడకుండా ఉండాల్సింది, అక్కడికి వెళ్ళకుండా ఉండాల్సింది, వాడి దగ్గరికి వెళ్ళకుండా ఉండాలి. అవునా కదా? గుంజుకుంటూ ఎంతకాలం ఇలా బ్రతుకుతాం? ఎంతకాలం చాచా అనుకుంటా జీవిస్తాం? ఎంతకాలం ఇలా పాపానికి, లేక లోపానికి, లేక బలహీనతకు, లేక శోధనకు లొంగిపోయి బలైపోయి జీవిస్తాం? అలా నువ్వు లొంగిపోకుండా, బలి కాకుండా ఉండాలంటే తప్పనిసరిగా నువ్వు ప్రభువుతో సత్సంబంధము కలిగి, ఆయన తోడు కలిగి జీవించాలి. అలా కాని పక్షంలో నువ్వు పాపమునకు లొంగిపోతావు. ప్రియ చెల్లి, తమ్ముడు, యవన ప్రాయంలో నీకు వచ్చే శోధనకు లొంగిపోతున్నావు కాదు అన్న. నాకు చాలా 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 ఆశ ఉందన్నా పరిశుద్ధంగా జీవించాలని, కానీ అన్నా శోధనలకు లొంగిపోతున్నానన్నా అని సింపుల్గా చెప్పే మాకు. నువ్వు లొంగిపోవడానికి కారణం తెలుసా? నువ్వు ప్రభు దగ్గర మోకాళ్ళు వంచటం లేదు. మీకు తెలుసా? ద వన్ హూ డజంట్ బెండ్ హిస్ నీస్ బిఫోర్ గాడ్, హీ విల్ బెండ్ బిఫోర్ డెవిల్. ఎవరైతే యేసు ముందు మోకాళ్ళు వంచడో వాడు సైతాను ముందు వంగిపోతాడు. సింపుల్. నువ్వు దేవుని సన్నిధిలో ఉదయమే లేచి మోకాళ్ళు వంచకపోతే ఆ రోజు సైతాను గాడు ఏదో ఒక విషయంలో నీ తలకాయ దించుకునేలాగా చేస్తాడు, ఏదో విషయంలో నిన్ను వంచేస్తాడు. కాబట్టి చెప్తున్నాను,
వాడు నిన్ను వంచక మునిపే నువ్వే దేవుని సన్నిధిలో మోకాళ్ళు వంచటము గొప్ప ధన్యత, గొప్ప ఆశీర్వాదం. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, మాకు మాదిరిగా ఉండడానికి, అన్ని విషయములలో ప్రభువా మాదిరిగా ఉండడానికి మీరు చూపించిన ఆత్మీయతను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నిజమైన క్రైస్తవుడు నిన్నే వెంబడించాలి, నీలాగే జీవించడానికి ప్రయత్నించాలి. ఆ ప్రయత్నంలో ఉదయమే లేచి తండ్రితో నువ్వు ఎలా సమయం గడిపావో అదే రీతిగా మేమును ప్రభువా ఉదయమే లేచి ఆ దినము కొరకు మేము పొందుకోవలసిన ఆత్మీయతను పొందుకోవడానికి, ఉదయమే లేచి మేము పొందుకోవలసిన నీ శక్తిని పొందుకోవడానికి, జయకరమైన జీవితము జీవించడానికి సాతానుకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా నాయన, వాడు పన్నిన పన్నాగములో మేము, మా కుటుంబ సభ్యులు, మా బిడ్డలు పడిపోకుండా వాని యొక్క కీడుకు, వాని యొక్క అపాయమునకు ఆయన బలి కాకుండా మేము ఉండాలంటే నీతో మేము కలిగి ఉన్న సత్సంబంధాన్ని బహు జాగ్రత్తగా కాపాడుకోవడానికి నీతో ప్రతి నిత్యము నాయన సహవాసము కలిగి జయకరమైన జీవితము జీవించుటకు కావలసిన కృపను దయచేయమని యేసు పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి, ఆమేన్. అడ్రస్ కల్వరి, పోస్ట్ బాక్స్ నెంబర్ 30, కుకట్పల్లి, హైదరాబాద్ 72.